ఆఫ్టర్ ట్యాక్స్ స్టేటస్ సార్, ఇది నిండిపోయిన తర్వాత సార్. సో దిస్ ఇస్ వన్ బిఫోర్ ట్యాంక్ చాలా 50% ఉంది సార్, ఇది తర్వాత పూర్తిగా నిండింది. వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ కూడా తీసేసుకోండి ఎస్ అన్ని ఏరియా. సో సార్ ఇది సార్ ఇప్పుడు స్టేటస్ సార్, ఇది దిస్ ఇస్ మంత్ ఆఫ్ మే సార్. ఇప్పుడు చాలా వరకు మనం రికవర్ చేయగలిగాం సార్. ఇది సార్ మనం చూస్తే సార్ యాక్చువల్లీ సెప్టెంబర్ ఇట్ వాస్ 13.3 మీటర్ సార్. అక్టోబర్ 25కి సార్ 1 మంత్ 3.4 మీటర్ రైజ్ అయింది సార్ వాటర్ లెవెల్. ఇప్పుడు జనరల్గా 1 మంత్లో 1.1 మీటర్ ఇంత పెరుగుతుంది. వీ కుడ్ రేజ్ ఇట్ బై 3.4 సార్. ఇది ఆల్మోస్ట్ 1 మంత్లో చేసాం. వర్షాలు కాబట్టి ముందు బాగా కష్టంగా ఉంది. ప్రిపేర్గా ఉన్నాం సార్. సో ఈ మొంతా సైక్లోన్ ఆ సైక్లోన్ ఎఫెక్ట్ మాకు బాగా లో పనిచేసింది. ప్రెషర్ ఏరియాని కూడా బాగా వినియోగించగలిగాం సార్. కేమ్ లైక్ ఆపర్చునిటీ ఫర్ us సార్. ఈ ట్యాంక్ స్టేటస్ సార్ 3089 పూర్తిగా ఉన్నాయి సార్. 609 సార్ 100% ఉన్నాయి సార్. అండ్ 461 75% అబౌవ్. సో ఆల్మోస్ట్ 1000 ట్యాంక్స్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వాటర్ సార్. 33% దేర్ సార్. అండ్ దెన్ ఇంకా ఈ 1400 ట్యాంక్స్ అబౌవ్ 50% ఉన్నాయి సార్. సో చెరువులే ఇవి ఇప్పుడు నెక్స్ట్ మన ఫోకస్ ఇది. దీంట్లో ఒక 30 ట్యాంక్స్ మనం హెచ్ఎన్ఎస్లో ఫిల్ చేస్తాం. నిమ్మపల్లి ఎన్ని వస్తాయి చూడాలి అవి. వెరీ గుడ్. సార్ విత్ గైడెన్స్ సార్ వీ వాంట్ టు initiative sir, just like invest Annamaya sir. So just like we are promoting Andhra as a brand sir, దీనిలో సార్ మేము ఇన్వెస్ట్ Annamaya ఒక బ్రాండ్గా ప్రమోట్ చేస్తాము. We will also sir, if you permit sir, we would like to come up with a aspire sir. That's a Annamaya startup policy sir. That is in furtherance of Andhra Pradesh investment and startup policy. It's a district specific policy. Okay, no problem. మేము 4 sectors మీద ఫోకస్ చేస్తాం సార్. సో we will have these 4 sectors which is the strength of the district sir. ఒక హార్టికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, మెటలర్జీ అండ్ అడ్వాన్స్ మినరల్ టెక్నాలజీస్. తర్వాత దిస్ లైక్ వీ హ్యావ్ దిస్ హార్స్లీ హిల్స్ సార్. సో అక్కడ వర్క్ ప్లస్ వెకేషన్ ఆ కాన్సెప్ట్ని కొంచెం ప్రమోట్ చేసి అక్కడ ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్స్ కడితే బెంగళూరు నుంచి చాలామంది వచ్చేసి అక్కడ 7 daysకి ఉండి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ వెకేషన్ ఆ కాన్సెప్ట్లో మార్నింగ్ వీ కెన్ ఆర్గనైజ్ సమ్ నేచర్ వాక్స్, మధ్యాహ్నం దగ్గర పని చేసుకోవచ్చు, ఈవినింగ్ అగైన్ దే కెన్ హ్యావ్ సమ్ రిట్రీట్. సో ఒక 7-10 daysకి బ్యాచ్ని ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ కొంచెం హార్స్లీ హిల్స్లో ఇతను వస్తా అన్నాడు ఓబెరాయ్ వాళ్ళు సార్ రామ్దేవ్. చూసి వెళ్ళారు సార్. తర్వాత ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేసి వాళ్ళు వస్తే వెల్నెస్ సెంటర్ పెడితే దట్ విల్ బికమ్ పిక్నిక్ సెంటర్. సో విల్ ప్రొవైడ్ ద వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై స్పీడ్ ఇంటర్నెట్. అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా పెట్టేయగలిగితే అక్కడ మదనపల్లిలో అప్పుడు ఈజీ అవుతుంది. వాటర్ బాగా ప్రాబ్లమ్స్. వాటర్ ప్రాబ్లమ్. లిఫ్ట్ పెడదాం. ఇన్వెస్ట్ అన్నమాట సార్ ఈ కొన్ని పిల్లర్స్ ఉంటాయి సార్. వన్ ఈజ్ అవర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్అప్ పాలసీ. దెన్ సార్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం ఫోకసింగ్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ, హాస్పిటాలిటీ, టూరిజం, ఫుడ్ సార్. దెన్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని మ్యాన్ పవర్ని సార్ లైక్ విల్ మేక్ ఇంటర్వ్యూ వీడియో ఆల్సో. సో దట్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోండి. ఏ ఇండస్ట్రీస్ రాగలుగుతాయి కూడా పెట్టుకోండి. సో స్పెసిఫిక్ సమిట్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, హాస్పిటాలిటీ, టూరిజం ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటుంది, సమ్ మోర్ ఇండస్ట్రీస్ కూడా. సో లైక్ ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ మేము తయారు చేసాము సార్. ఏపీఐసీకి హ్యాండ్ ఓవర్ చేసిన ఆల్మోస్ట్ 960 acres ల్యాండ్ రెడీ అవైలబుల్ సార్. 600 plots ఇన్ ఏపీఐసీ పార్క్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ సార్. ఓకే. సో ఆ ల్యాండ్ బ్యాంక్ కూడా ఆన్ రిక్వెస్ట్ గైడెడ్ టూర్ ఇస్తాము. విల్ హ్యావ్ దిస్ హ్యాండ్ హోల్డింగ్ ఆఫీసర్ ఫర్ సార్. లైక్ ఫర్ ల్యాండ్ ఏదైనా ఉంటే కూడా తీసుకుంటే మనకు అది కూడా ఉపయోగపడుతుంది. వీ కెన్ ప్రమోట్. సో లైక్ అబౌట్ 10 crore ఉంటే కలెక్టర్ హెస్ టు హ్యాండ్ హోల్డ్, 5 crore to 10 crore ఉంటే జాయింట్ కలెక్టర్ విల్ హ్యాండ్ హోల్డ్ దట్ ప్రాజెక్ట్ సార్. ఎవ్రీ 72 hours ఒక రివ్యూ చేసి అది మా పాలసీలో ఇన్కార్పొరేట్ చేస్తాం. ఓకే, దట్స్ గుడ్. This horse is like these are the advantages sir. This is what we are promoting sir. Workation type or some remote working but in a natural surrounding. So this can become an attractive destination. Bangalore నుంచి 158 kilometers ఉంది sir. Yeah. This can be very good facilities immediately set up చేస్తే sir. It can attract lot of IT industries or professionals. కొంచెం మనకు విశ్లేష వరకు చాలా కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి వీళ్ళతో ఆర్టీజీఎస్తో. yes sir. So I take support from tourism also sir. వాళ్ళు కూడా అలా గైడ్ చేస్తారు. So this is the aspire sir. Annamaya startup promotion, innovation and retail entrepreneurship sir. This will be our district policy framework. So like for example SLA ఉంటుంది sir. Like Andhra policy says single window portal industries 7 days లో ఫైర్ NOC ఇవ్వాలి. మేము 3 days లో ఇస్తాం. That is our district going one step in advance to state policy so that we attract more sir. Yeah, that's good. So like different category divide చేస్తే divisional officers 2 crore ఉంటే వాడు or 2 to 10 crore ఇది మార్చాలి సార్. About 10 crore district collector is the concerned hand holding officer sir. Every 7 మీకు ఇంకొకటి కూడా పెట్టాం, కాన్స్టిట్యున్సీకి ఒక ఆఫీసర్ని పెట్టాం, sir. నోడల్ ఆఫీసర్, Constituency special officer. వాళ్ళు కూడా ఇన్వాల్వ్. Yes sir.
మీకు అప్పుడు ఈజీ అవుతుంది. So every sir, like basically all district officers will train into hand holding industry, sir. Communication skills చేయండి, కానీ ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఎమ్మెల్యే కూడా పెట్టి వాళ్ళిద్దరిని పెట్టి పొలిటికల్ Yes. ప్లస్ బ్యూరోక్రటిక్ ఇద్దరిని కూడా చేయమని చెప్పి. Yes, yes. So we'll organize the annual investment summit, sir, which focuses on district strength. Within, sir. This is we want to bring the Annamaya policy, sir. దట్స్ గుడ్. మీరు Thank you. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుగా ఘనమగు చరితల అమరావతి నవనిర్మాణ సాధకుడు, నదుల అనుసంధాల అపర భగీరథుడు, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడపడానికి అహర్నిశలు శ్రమించే శ్రామికుడు, 5 కోట్ల ప్రజల ప్రేమికుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన నియోజకవర్గంలో దాదాపు ఇవాళ మన నియోజకవర్గంలో 17,093 మందికి ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాలో దాదాపు 67,083 మందికి ఇండ్లను కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 18,61,772 మందికి తరువాత కార్యక్రమంలో భాగంగా వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన మంత్రివర్యులకి, ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ స్వర్ణాంధ్ర 2047లో మొదటి సూత్రంలోమైన పేదరికం నిర్మూలనలో భాగంగా PMAY NTR హౌసింగ్ పథకం ద్వారా హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మించబడిన పక్కా గృహాల్ని అందించడానికి, వాళ్ళు గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలికి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల తరపున, జిల్లా ప్రజాప్రతినిధుల తరపున నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియపరుస్తున్నాను, మరి కృతజ్ఞత కూడా. సార్, ఈ డిస్టిక్లో దాదాపు 66,000 హౌసెస్ శాంక్షన్ అయినాయి. వీటిలో ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కార్యక్రమం జరుగుతున్న దానిలో దాదాపు 10,000 పైన హౌసెస్ మన జిల్లాలో కంప్లీట్ అయినాయి. అదే కాకుండా ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ 2.0 కింద కొత్తగా 807 హౌసెస్ కూడా ఈరోజు శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కూడా అనుమతి పత్రాలు ఈరోజు మీ గౌరవ చేతుల మీదుగా లబ్ధిదారులు అందరికీ అందజేసేయడం జరుగుతుంది. సార్, ఈ కార్యక్రమం కోసం మీరు మీ చాలా ఇంపార్టెంట్ టైం నుంచి మాకు టైం ఇచ్చి జిల్లాకి రావడం వల్ల మీకు మళ్ళీ ఒకసారి అభినందన తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ హౌసింగ్ శ్రీ అజయ్ జైన్ గారు ఐఏఎస్ ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మన చైర్మన్ హౌసింగ్ కార్పొరేషన్ తాతయ్య బాబు గారికి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, అనధికారులు, పత్రికా ప్రతినిధులకు, ముఖ్యంగా రాయచోటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒకరోజు కార్తీక్ మాసం, ఈరోజు చాలా శుభదినము, బుధవారం రోజు
మనం మామూలుగా బుధవారం రోజు జీకి పూజ చేస్తాము. ఈ మంచి రోజులో ఒక్క రోజులో 3 లక్షల గృహ ప్రవేశాలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. చాలా సంతోషం. నిజంగా చెప్పాలి అంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదిస్తున్నాను. ఆయన ఎంత బిజీగా ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో రేపటి నుంచి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది. పెద్ద పెద్ద కంట్రీస్, ఆల్మోస్ట్ 40 కంట్రీస్ పైన అంబాసిడర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నారు, యూనియన్ మినిస్టర్ వస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మనకు ఏం ఆదేశం ఇచ్చారంటే వాళ్ళకి కలిసి ముందు నేను మా పేదవాళ్ళకి ఎవరైతే ఇల్లు లేదు వాళ్ళకి ముందు ఈ ప్రోగ్రాం చేసిన తర్వాతే అక్కడికి వెళ్తాము. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కార్తీక మాసంలో చాలా మంచి రోజు ఇది. ముఖ్యంగా అయితే మనం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు ఇవ్వాలి, మోదీ గారికి. ఎందుకంటే మన రాష్ట్రంకి ఎక్కువ హౌసెస్ కూడా ఆయనే శాంక్షన్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2014లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు చాలా శాంక్షన్ మన రాష్ట్రంకి అదనంగా ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఈ కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హౌసెస్ అప్పుడు మధ్యలో నిలిచిపోయినాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే ఎందుకు వాళ్ళు కట్టలేకపోతున్నారంటే సార్ డబ్బు మనకు చాలడం లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు లాస్ట్ 5 ఇయర్స్లో 19 to 24లో కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఒక ఇంటికి ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి యూడీఏ ఏరియా అయితే ఒక పైసా కూడా ఇవ్వలేదు. యూఎల్బీలో 30,000 మాత్రం ఇచ్చినారు. కాబట్టి యూనిట్ కాస్ట్ సరిపోవట్లేదు, కాబట్టి చాలామంది కట్టుకోలేకపోతున్నారంటే వెంటనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి ఎస్సీస్కి బీసీస్కి 50,000 అదనంగా, ఎస్టీస్కి అయితే 75,000 అదనంగా, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే 1 లక్ష అదనంగా 6 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈరోజు మనం 3 లక్షల హౌసెస్ దీంట్లో కంప్లీట్ చేయగలిగాము. కాబట్టి ఆనరబుల్ సీఎం గారికి మీ అందరి తరఫు నుంచి కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు PMEY 2.0 ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. దీంట్లో కూడా ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ షేర్ లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీనికి 1 లక్షకి పెంచారు. అది యూనిట్ కాస్ట్ కూడా ఇప్పుడు 2.5 2.5 లక్ష అయింది. అదేవిధంగా మా కోరిక ఒకటి ఉంది, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మన డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. PMEY అర్బన్లో కానీ గ్రామీణలో కానీ దయచేసి మీరు అప్లై చేయండి. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు, మార్చి లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసి నెక్స్ట్ 1 ఇయర్లో నెక్స్ట్ 2 ఇయర్స్లో 29 లోపల ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఇల్లు ఉండాలి అనేది. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా మీ అందరికీ తెలుసు 2 cents 3 cents పెంచడం జరిగింది. కాబట్టి ఇది మేనిఫెస్టోలో ఏమైతే ప్రామిస్ చేశారు అవి అంతా పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ మినిస్టర్స్కి మీ అందరికీ కూడా ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. పెళ్లి కూడా చాలా సులభమైపోతున్న ఈ కాలంలో ఇల్లు కట్టడం చాలా కష్టంగానే ఉంది. సో అటువంటి ఇంటి నిర్మాణానికి అన్ని విధాలా సహకరించి ప్రోత్సహిస్తున్నటువంటి హౌసింగ్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారు ప్రసంగించవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. సభకి నమస్కారం. ఈరోజు గృహ నిర్మాణ శాఖ తరపున 3 లక్షల ఇల్లును పూర్తి చేస్తున్న సందర్భంగా ఇల్లు ప్రారంభోత్సవానికి, అదే రాబోయే సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ లెటర్స్ ఇవ్వడానికి వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తే గత ప్రభుత్వం దాన్ని అహర్నిశలు రాత్రింబవళ్ళు కూడా కష్టపడి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా సహచర మంత్రులు సోదరులు జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మా చైర్మన్ తాతయ్య బాబు గారికి, అదేవిధంగా అధికారులకు, ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కేవలం 5.5-6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 16-17 నెలల్లోనే 3,192 ఇళ్ళు పూర్తి చేశామని చెప్పేసి సగర్వంగా నేను మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను అంతేకాదు 5 సంవత్సరాల్లో వాళ్ళు 5.5-6 లక్షలు పూర్తి చేస్తే ఈ 3 లక్షలకు అదనంగా మరో 6-7 నెలల్లో
మరో 5 లక్షల ఇల్లు పూర్తి చేస్తానికి ఈ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. అంటే కేవలం 2 సంవత్సరాల కాలంలో 8 లక్షల ఇల్లు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు ఒకసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే నేను పుట్టింది పార్టీ అని చెప్పుకున్న ప్రభుత్వం ₹1 కూడా ప్రభుత్వ నిధుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వకోకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2014, 2019లో ఎస్సీలకి, ఎస్టీలకి 50,000, 75,000 రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తా ఉన్నాను నేను. మరి మన ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్లో ఒకటే చెప్పారు, పార్థసారథి ఈ 5 సంవత్సరాల కాలంలో 2009కి మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్ళే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని అనకూడదు, ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తామని. మరొక రివ్యూ మీటింగ్లో మన చీఫ్ సెక్రటరీ గారు, నేను, మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఇన్ని ఇళ్ళు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు. సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మనం ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చాము, బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి, ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, టీజీలకు మరి ₹1,00,000 అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని. ఈరోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినిల్లు, మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని. వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం ₹2,250 ఇస్తే మన ప్రభుత్వం ₹4,000 ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు ₹20,000 పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాం. అదేవిధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందనం ఇస్తా అన్నారో రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఇందాక ఒక ముస్లిం మైనారిటీ సోదరిని మాట్లాడాను నేను, ఎంతమంది పిల్లలమ్మంటే 4 పిల్లలు అన్నారు. మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందంటే మా 4 పిల్లలకి వస్తుందని సగర్వంగా చెప్పిందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాం. నేను ఈరోజు మనం పెన్షన్ 4,000 ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా, గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కేవలం 2,100 ఇస్తుంది, కర్ణాటక కేవలం 600 ఇస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం 4,000 ఇస్తున్న విషయం కూడా మీరందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు పేపర్లో చూస్తా ఉన్నాం, రైతులకి మేమే ఏదో చేశామని చెప్పేసి. మీరు రైతులకి ధాన్యం తోలితే డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు ఇచ్చే అవకాశం లేకపోతే ఆ కౌలు రైతులది కూడా నాదే బాధ్యత అని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల మంది కౌలు రైతులకి ఆ 6,000 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కూడా భరిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తున్నాం. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా సాటి రాదు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళగోటికి కూడా సరిపోదని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే, కేవలం సంక్షేమ కార్యక్రమాల మీద నా ప్రజలు, నా భవిష్యత్తు తరాలు ఆధారపడకూడదు. నా పిల్లలకి, నా భావి తరాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లు చేస్తే ఆ కుటుంబాలు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకి సమాజంలో గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఒక దీక్ష చేస్తున్నారు మన ప్రీతమ యువనేత లోకేష్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఈరోజు మనం సాక్షిలో చూస్తా ఉన్నాం, మేమే తీసుకొచ్చామని చెప్పేసి వారు సమాధానం చెప్పాలి. కడప జిల్లాకైనా సరే,
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రభుత్వం కనీసం 1 అరెకరం కూడా ఆ ఫ్యాక్టరీకి అందించలేకపోయిందంటే ఆ ప్రభుత్వ అధినేత యొక్క చిత్తశుద్ధి ఏమిటో మీరందరూ కూడా కడప వాసులుగా, మరి అన్నమయ్య జిల్లా వాసులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తమే కాకుండా నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. గండికోట రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్గా ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాత్రూమ్ కానీ ఒక టాయిలెట్ కానీ కట్టించలేని విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు దాని ఒక పెద్ద టూరిజం సెంటర్గా చేస్తే ఈ ప్రాంత వాసులకి మరి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలని కేటాయించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 7,28,000 ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదో పరిపాలన అంటే కేవలం 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఒక ముఖ్యమంత్రి, ఒక మన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయం, పరిపాలన. మన భవిష్యత్ అంతా కూడా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన బట్టి మన భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనవి చేస్తూ, మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మరి మన తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ హానరబుల్ యూత్ అండ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. వేదిక పైనున్న పెద్దలు, తండ్రి సమానులు, నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, పూజ్యులు, పెద్దలు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాయచోటి ప్రజానికం తరపున పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వేదిక పైన సహచర మంత్రివర్య సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్, ఈ 16 నెలల్లోనే మా నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా అందిస్తున్నాం సార్. ఒకటి ఉంది సార్, నానుడు అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదంటారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఈ 16 నెలల్లోనే జలజీవన్ మిషన్ కింద 6 మండలాలకు 300 కోట్ల రూపాయలతో తాగే నీరు ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ టెండర్కి పిలిచిన వర్క్ కూడా మన నియోజకవర్గం, దాన్ని సగర్వంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే సార్ ఇప్పుడే బస్సులో అడిగారు, శ్రీనివాసపురం రిజర్వాయర్కు ఎంత డబ్బు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయంటే, సార్ ఈ శ్రీనివాసపురం రిజర్వాయర్ కల్లా 25,000 ఎకరాలకు ఆయకట్టి వచ్చేసారంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే వెలుగిళ్ళు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చంటే ఇన్ని ఎకరాలకు ఇవ్వాలంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే 50 పడకలు పెంచి 150 పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే మనం ఈ 16 నెలల్లోనే సుమారు 12 కోట్ల రూపాయలతో పాట్ హోల్స్ వేసుకోవడం, ఈ జిల్లాలోనే ఎక్కువ 29 రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది. అలాగే 70 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో జరుగుతా ఉంది సార్. ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళామణులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ ముఖాల్లో సంతోషం, ఈ డిసిప్లిన్ చూస్తా అంటే, ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్సు అన్నారో వీళ్ళు ఓట్లేసి గెలిపించిన నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. అలాగే సార్, ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్. ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ. 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్. ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం సార్. మాకంటే మీరే బాగా చెప్పారు సార్. ఎక్కడ ఏ చెరువు ఉంది, ఏ ప్రాజెక్టు ఉంది, వెలుగుళ్ళు ప్రాజెక్టుకి ఎవరు శంకుస్థాపన చేశారు, ఎన్ని ఎకరాల కాయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్. తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుళ్ళు 100 దివాణి ద్వారా మీరు నీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్. తప్పకుండా ఇది జరుగుతుంది. మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే సార్, మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా ప్రాంతంలో నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కును స్టార్ట్ చేయడం జరిగింది సార్. దానికి కూడా రాయచోటి నియోజకవర్గ ప్రజల ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండేది సార్. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సుమారు 30 కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను ఫస్ట్లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్. ఓసారి తప్పట్లు కొట్టండి అంతా. ఎందుకంటే సార్, జల్ జీవన్ మిషన్లో 840 విలేజెస్కు దీని ద్వారా నీళ్ళు ఇస్తున్నాం సార్. ఈ 840 ఇళ్ళు ఊర్లకు ఇస్తే మన నియోజకవర్గంలో 100% నీళ్లు వెలుగిళ్ళు అలాగే రోడ్ల మడుగు స్కీమ్ ద్వారా వస్తాయి సార్. మాకు నీటి సమస్య అనేది ఉండదు. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నాయి సార్. తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే 20 సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మౌనంగా ఉంటే మనస్సు బాగుంటుంది, ధ్యానం చేస్తే బుద్ధి బాగుంటుంది, దానం చేస్తే సంపాదన బాగుంటుంది, ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుంది. దానికి నిదర్శనమే ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ లబ్ధిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారులు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ లబ్ధిదారులు మాట్లాడబోతున్నారు. నిజంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 18,61,772 ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఈ నియోజకవర్గానికి వస్తే 17,093 ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 67,093 ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. లబ్ధి పొందినటువంటి మహిళామూర్తులు ఇవాళ ప్రసంగిస్తున్నారు. వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తారు. सबको सलाम अलैकुम. मेरा नाम मुमताज़ है. मेरे मर्द का नाम है मोहम्मद शरीफ है. मुझे पहले 12 सालों से यहाँ को घर नहीं है. सार की वजह से मुझे घर आया. 12 सालों से शादी करने से मुझे घर नहीं था. मेरे अब्बा नहीं, मेरे अब्बा को गुजर गए हैं. मेरे अब्बा गुजर जाने को अल्लाह इनको भेजा मुझे घर दे कर को. मैं डागरा ग्रुप में भी हूँ. डागरा ग्रुप में भी लोना ली हूँ. सारा मुझे डागरा ग्रुप को भी 7 दिन सारा पूरे डागरा ग्रुप में कितने लोना हिंकी उतने लोना भी लूँ मैं. वो ले को भी घर को डालूँ मैं. मेरे बच्चे यहाँ को स्कूल में पढ़ लेते हैं. मेरे बच्चों को भी यहाँ को तल्ली की वंदना पड़ा. 3 बच्चे मेरे गवर्नमेंट स्कूल में पढ़ लेते हैं. मेरे बाप नहीं है तो भी मेरे अब्बा ऊपर होकर ये सार को भेजी मुझे घर दे होकर को बोल को. ये सार को आपको बहुत बहुत शुक्रिया, बहुत शुक्रिया सर. थैंक यू सर. నమస్కారం సార్. నా పేరు అంజనమ్మ. నా భర్త పేరు నాగయ్య. నా భర్త ఆటో తోలుతాడు. నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు సార్. గత కొన్ని రోజులుగా ఎంతో కష్టపడుతున్నాం మేము ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు సార్ మంజూరు చేసిన దానికి మేము నా సొంతము కల సార్ ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు ఎన్నాళ్ళకు నాకు నెరవేరింది. మీరు మంజూరు చేసిన ఇంట్లో మేము ఉండడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఇప్పుడు
నాకు ఇప్పుడు ఈ ఇండ్లు మంజూరైందానికి చాలా సంతోషంగా ఉంది సార్. నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను నారా చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ సార్కి, అట్లే రాంప్రసాద్ సార్కి, మన గ్రామ ప్రజలకి, పెద్దల చిన్నలకు అందరికీ నా నమస్కారం. అలాగే చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు మన ఏరియాకు వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు, ఏమేమి పరిస్థితులన్నీ చెప్తున్నాడు. చాలా అదృష్టము. మాకు కూడా ఇల్లు లేదు సార్, వేసిన డబ్బులు అది దాంతో కట్టుకోగలిగినాము. మనకు బస్సులు లేవు, ఫ్రీ బస్సులు వచ్చినాయి సార్ వల్ల. ఏ ఊరికి వెళ్ళినా ఫ్రీగానే పోతాము, ఏ గుడికైనా ఫ్రీగానే పోతాము. అలాగే పిల్లోళ్ళకి తల్లికి వందనం పడుతుంది. అలాగే ఇంకా సుఖీ బాబా పడుతుంది, డబ్బులు కూడా పడుతుంది. ఇంకా గ్యాస్ లేదు మనకు, ముఖ్యంగా గ్యాస్ కావాలి. ఏ పని చేయాలన్నా ముప్పుతోనే లేసి పనులకు పోయాలి మనము. గ్యాస్ ఉంటే బిన్నే చేసుకోగలుగుతాను. చాలా చాలా ధన్యవాదాలు. మాకు అసలు అయితే ఇండ్లే లేదు సార్, రావడం మాకు చాలా అదృష్టం సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. కలెక్టర్ సార్కి, మన గ్రామ పెద్ద సినలకి అందరికీ నా పూర్వ ధన్యవాదాలు సార్. సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. తర్వాత ఇవాళ ప్రజావేదిక ద్వారా దాదాపు ఇక్కడ లబ్ధిదారులకు రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా ఇంటి తాళాలను అందించే కార్యక్రమం చేస్తారు. మొట్టమొదటిగా అల్తాఫ్ బేగం గారు, చిన్ని గారు, తిరుపతి మల్లక్క, తలారి రమాదేవి, వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ గ్రామంలో, ఈ నియోజకవర్గంలో ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు. నిజంగా చాలా ఇదొక అద్భుత కార్యక్రమం. తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది. తర్వాత మంచినీటి అనిత గారు, లక్ష్మీదేవి గారికి ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడేరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు. వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్, ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇండ్లు నలగరికి యలమందల స్వప్న గారు, షేక్ మొహసిన్ గారు, అమావాస్య దేవి గారు, అడిపిల అనీమా గారు, అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది. దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో పురాణాల్లో విన్నాం, చదివాం, రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారో పరిశీలించేవాళ్ళంట. కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు, 5 కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య, అభిమానం మధ్య, కేరింతల మధ్య, ఉత్సాహం మధ్య గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు అందరూ. సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి, సహచర మంత్రివర్గ సభ్యులు, హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసారథి గారికి, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి అరవల శ్రీధర్ గారు, చైర్మన్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు, శ్రీమతి ముంతాజ్ గారు, చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా అభినందనలు. వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ, ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం, ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు 2 సెలెక్ట్ చేశాం. ఒక సెలెక్ట్ చేశాం, ఏదైతే పతన్ మాబ్జన్ ఒక ఆ అమ్మాయిని P4 కింద దత్తత తీసుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శి చంద్రకాంత్ గారు, వారికి జిల్లా కలెక్టర్ గారు, అదే మరిగా అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్, వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను దేవగుడిపల్లికి వచ్చాను, రాయిచోటి నియోజకవర్గానికి వచ్చాను, రెండోసారి వచ్చాను. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేసాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై,
దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మీలో చాలామందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ₹1 కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలు ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ. ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల
2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలైంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు. 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం. అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు. మనకొచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం. కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే. ఈరోజు నరేగా ఉంది, 100% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టాలా. ఆ 10% ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను చూపించిన చొరవ, రాయలసీమలో రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీకి అయితే 100% ఇచ్చాం. అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్నీ కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్ళు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ PMAY కింద 2,28,000, PMAY గ్రామీణ ఇండ్ల కింద 65,000, జన్మన్ ఇండ్లు ఒక 6,800, మొత్తం కలిసి 3 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. ఈ అన్నమయ్య జిల్లాలో 67,936 ఇండ్లు ఆమోదం పొందాయి. ఇవన్నీ కూడా 10,900 ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం. ఒక రాయచోట్ల 17,093 ఇళ్లు మంజూరైతే 2,694 ఇళ్లు పూర్తి చేశాం. దేవగుడిపల్లిలో 43 ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి, 18 పూర్తి చేశాం. మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, 14-19లో దగ్గర 23,40,000 ఇండ్లు శాంక్షన్ చేశాను. 8 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. అంటే 43,000 కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు. 4,73,000 ఇండ్లు రద్దు చేశారు. ఇంకొక పక్క 2,73,00,000 మంది మామూలుగా పేదవాళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వాలి.
ఇవ్వకుండా 900 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఒకటే ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్ళ కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే, మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చిక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు, 34 ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు. గవర్నమెంట్ భూమి తీసుకోవడం, దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది, ధనం ప్రభుత్వాన్ని, దోచుకున్నది పెత్తందారులు, దోపిడీదారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ళ ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా బీసీలకు, ఎస్సీలకు 50,000, గిరిజనులకు 75,000. ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు, చాలా అడవుల్లో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అదనంగా 1 లక్ష ఇస్తున్నాం. వీడికి వస్తానే రాయిచోటికి మా మైనారిటీ ముస్లిం సోదరిమణులు జ్ఞాపకం వచ్చారు. అందుకే చెప్తున్నా, ముస్లింలకు కూడా బీసీలు, ఎస్సీలతో సమానంగా 50,000 అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా, అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం. దీనివల్ల
ఈరోజు 5,98,000 ఇండ్లు, దగ్గర దగ్గర 6 లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు. దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 3,220 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దీనివల్ల బీసీలకు 3,75,000 కుటుంబాలకు లాభం వస్తుంది. ఎస్సీలకు 1,57,000 వస్తుంది. ఎస్టీలకు 46,000 వస్తుంది. 22,000 మంది ఆదివాసులకు వస్తుంది. ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది, ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈరోజు ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి చేసే బాధ్యత మీది. చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదే సమయంలో మీ సొంత ఇల్లుంటే, ఇంటి జాగా ఉంటే కట్టుకోండి. మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం, లేకపోతే అక్విజిషన్ చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం. లేకపోతే 1+2 కానీ 3 కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను, అందరికి ఇస్తాం. ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా 100% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం, బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటిపై నుంచే ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే, మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే, ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను 99లో, 2004లో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ, తర్వాత సోలార్ ఎండతో కరెంటు సరఫరా చేయడం, గాలితో కరెంటు తయారు చేయడం,
నీటితో కరెంటు తయారు చేయడం, ఇవన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అదే గ్రీన్ ఎనర్జీ. ఈరోజు ఎలాంటి మన ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న కొంతమంది వచ్చారు, మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు. నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు. నేను అన్నాను, అవసరమైతే రెగ్యులేటర్ కమిషన్ పెడతా, ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకంతా ఏ రేట్ ఇవ్వాలనో ప్రైవేటు వాళ్ళు తయారు చేసి ఏ రేట్ ఇస్తారో ఆ రేటు రైతులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నా. రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హార్టికల్చర్ ఇక్కడ పూలు కూడా వేశారు, చాలా సంతోషం. అది కూడా వస్తాను నేను, ఏం చేయబోతాము ఈ నియోజకవర్గానికి. ఎవరైనా రైతుల ముందుకు వచ్చి కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉంటే మీ యొక్క పంప్ సెట్ కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం. మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి. అవసరమైతే మీ ట్రాక్టర్కి కూడా ఈవీ పెట్టి ఛార్జ్ చేసుకోండి, మీ కారుకు కూడా ఛార్జ్ చేసుకోండి, మీ ఇంటికి కూడా వాడుకోండి. అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. నిన్నటి వరకు వినియోగదారుడు, ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి, మీరు ఒకసారి ఆలోచిస్తే, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. మా తల్లి పడే కష్టాలు చూసా. సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కిచెన్లోనే ఉండేది. అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి, అంటే కన్నీళ్ళు వచ్చేటివి. ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది. నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఆలోచించాను, కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది పరిపాలన కాదు, అరాచకం. మనుషులకు ఆలోచన ఉండాలి. కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు, మనం ఒక 40% పెట్టుకోవాలి. పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి. అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా, డబ్బులు తీసుకోలా. ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని, ఊర్లో బోరేసి కాదు. ఈరోజు ఈ జిల్లా ఉంది, గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి. వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా,
దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకో పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి, ఉన్నాయి, వైఫై కూడా ఉండాలి. ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా. మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను. ఇంకో పక్క మీ గ్రామాలు, మీ టౌన్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. సిమెంట్ రోడ్లు వేసుకోవాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి, వీధి దీపాలు బాగుండాలి. అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్నీ కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ, మీరు ఏదైతే గార్బేజ్ కానీ, చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి, దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను. గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మళ్ళా పొలాలకు వాడడం, మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ, కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్ళకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తూ ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3 తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం. అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం,
అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మాదిరిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను. ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం, ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను, ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను. దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసరం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పి పోయాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా? పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది, రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి.
ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్ నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను, మా తల్లిదండ్రులను ఇక్కడి నుంచే చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు గుంతలు తవ్వారా లేదా? ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. అయినా కూడా ఆమె ఇస్తున్నా, నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా, డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటూ ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా, అవి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా, ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91% అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో, కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు. రాయిచోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ. కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థలు పడే పరిస్థితికి వచ్చాం. ఎన్ని అడుగులు, 1000 అడుగుల పైన. ఇక్కడే పుట్టా నేను, ఇక్కడే తిరిగా, మీ కష్టాలు చూశా. అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను. కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం
నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా, గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. ఒకప్పుడు రోడ్లకు డబ్బులు లేవు. నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి. ఎక్కడ కూడా పార్ట్ హోల్ లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం. అదే మరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది. వరదలుండవు, కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను. దీన్ని వీలైనంత తొందరలో గోదావరి, కృష్ణా ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు కాదు, 30 ఏళ్లుగా పనిచేశాను. ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం, ఎక్కడికక్కడ కంట్రోల్ ట్రెంచెస్ తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం. ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంట్రోల్ ట్రెంచెస్ కొట్టి అడవిలో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు కూడా నేను చూశాను, రాయచోటి ప్రాంతం దగ్గర దగ్గర 9.9, 9.8 ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి. రాష్ట్రంలో 6.7%, 6.7 మీటర్లో ఉంది. నంద్యాలలో 4 మీటర్లు నీళ్లున్నాయి. ఇవన్నీ ఆలోచించి 3 మీటర్లకు తేవాలి. వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లు నీళ్లు ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే మునుపు 8 మీటర్లను ఉండాలి. మనం వాడుకోవాల్సిన నీళ్లు 5 మీటర్లు వాడుకోవాలి. ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను. ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను. కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా. ఎప్పుడో పెద్దవాళ్ళు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఈరోజు 10 మీటర్లు నీళ్లు పైకి తీయాలంటే 10,000 కోట్లు అవుతుంది. అదేగా 4 మీటర్లు అయితే 5,000 కోట్లు అవుతుంది. ఈ 5,000 కోట్లు సంవత్సరానికి ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే నా ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించండి. ఇది జరిగితే అప్పటి నుంచి రాయలసీమ కానీ రాయచోటు కానీ పేదరికం ఉండదు, కరువు ఉండదు. కరువు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి మీరు ముందుకు పోయే బాధ్యత మీది. అది డెవలప్మెంట్ అంటే. అందుకే డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తిని, అందుకే దీనికి శ్రీకారం చుట్టాను. 3 సుపరిపాలన చెప్పాను. నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా. ఉంటే చేలు పైకెత్తండి. సెల్ ఫోన్ ఉండోళ్ళు చేలు పైకెత్తండి. మా ఆడబిడ్డలకు ఇంకా లేవు. మీరు మగవాళ్ళంతా ఆడబిడ్డలకు సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను. 735 సేవలు ఆన్లైన్లో పెట్టేశా, వాట్సాప్లో పెట్టా.
మీ ఇంటి పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీసు పోయే పని లేదు. దర్జాగా ఫోన్లో కానీ మీరు పెడితే మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా సేవలు ప్రొవైడ్ చేసే బాధ్యత వస్తుంది. చేయకపోతే నాకు మెసేజ్ వస్తుంది, ఎందుకు చేయలేదో కనుక్కొని చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. జవాబుదారీతనం ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. కలెక్టర్ ఆఫీస్కి కూడా మీరు పోవాల్సిన పని లేదు. నేరుగా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏం కావాలన్నా మీరు పెడితే కింది వాళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత కలెక్టర్ది. రాజకీయంగా మేనేజ్ చేసే బాధ్యత రాంప్రసాద్ రెడ్డిది. రాంప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మేనేజ్ చేయలేకపోతే ఆయనది తప్పు, కలెక్టర్ మీకు పనులు చేయకపోతే ఆయనది తప్పు. ఇద్దరు పని చేస్తున్నారా లేదా అని నేను టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నా, మీకు పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ ఇస్తానే తక్కువని నాకు అర్థమైపోతుంది. ఎక్కడ పింఛన్ ఇచ్చారో స్పాటు టైము రెండు వస్తాయి, అది టెక్నాలజీలో తేలిపోతుంది. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన, ఇచ్చిన వ్యక్తి సరిగా ఇచ్చాడా, తిట్టుకుంటూ ఇచ్చాడా, లేకుంటే మీకేదో భిక్షం వేశాడా, అవి చేయడానికి ఇమ్మీడియట్గా ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా మీకు. మీరు చెప్పంగానే ఏ వ్యక్తి అని లింక్ వస్తుంది, నాకు పలాని విఆర్ఓ లేకుంటే పలానా ఆఫీసర్ లింక్ వస్తుంది. దానివల్ల నాకు అర్థమైపోతుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని విసుక్కుంటే మీరు ఒక గౌరవప్రదమైనటువంటి సిటిజన్గా ఆలోచించాలి. మీకు ఇచ్చేది నేను పింఛన్ ఇస్తున్నా, ఆయనకిచ్చే జీతం ఇస్తున్నా. జీతం ఇచ్చి మీకు పింఛన్ కరెక్ట్గా ఇమ్మంటే గౌరవప్రదంగా ఇవ్వకుండా చులకనగా ఇస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సుపరిపాలన. మీరు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాలని అడుగుతున్నా. నేను చిన్నప్పుడు చూశాను, నేను చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నేటివిటీ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఆదాయం కావాలి. దీనికోసం కాలేజీలో సీటు కోసం పోతే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి కొత్త చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కూడా తీసేస్తాను. దర్జాగా ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటాయి. మీకు గౌరవప్రదంగా ఉండే పరిస్థితి తీసుకొస్తాను. మీరు నేర్చుకోవాల్సింది ఎట్లా ఉపయోగించుకోవాలో మీరు నేర్చుకోండి. నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను మా ఎమ్మెల్యే ఎట్టున్నాడో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆఫీసర్లు ఎట్టున్నారో కూడా అడుగుతున్నానా లేదా అని అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. ప్రతిరోజు మీకు మెసేజ్లు వస్తున్నాయి, ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అవన్నీ చూసుకొని వారానికి 3 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చుంటా. ఏ అధికారి పని చేశాడో, ఏ అధికారి పని చేయలేదో, ఎవరిని ఎట్ట మార్చాలనో, ఎవరిని ఎట్ట టైటన్ చేయాలనో, ఎవరికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇస్తా. అదే సుపరిపాలన అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొన్న మీరు చూశారు, సైక్లోన్ వచ్చింది. నేను 18 నెలలుగా కష్టపడ్డా, రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. రాష్ట్రంలో 2000 ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుందో రెయిన్ గేజెస్ ఉన్నాయి. అందులో ఎంత పడుతుందో వస్తుంది, ఎంత పడబోతుందో టెక్నాలజీ ద్వారా ప్రిడిక్షన్ వస్తుంది. అది వచ్చినప్పుడు చెరువు దిగిపోతే ఆ చెరువుకు పనిచేసే ఆఫీసర్ని అప్రమత్తం చేశా. ఎక్కడో ఈస్ట్ గోదావరిలో అంతర్వేదిలో తుఫాన్ క్రాస్ అవుతుంది, వర్షాలు పడింది, కోడూరులో పడ్డాయి, రాజంపేటలో పడ్డాయి, రాయచోట్లో పడ్డాయి. అవన్నీ ఎప్పటికప్పుడు చూసుకొని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం. వరదలు లేకుండా ఏం చేయాలో చేశాను. 4 రోజులకు ముందే అప్రమత్తం చేశాం, అందరినీ రెడీ చేశాం. కలెక్టర్ దగ్గర నుంచి అందరినీ. ఎక్కడన్నా చెట్లు పడిపోతే దానికి పవర్ సాసన పంపించాం, రంపాలు పంపించాం, ఎలక్ట్రికల్ రంపాలు పంపించాం. వర్షం పడతా ఉంటే చెట్టును కొట్టి
మళ్ళా ట్రాఫిక్ పంపించామంటే అది ఈ ప్రభుత్వం యొక్క ముందు చూపని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదం వస్తుందనుకుంటే వాళ్ళందరినీ షెల్టర్లకు తీసుకొచ్చాం, సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చాం. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఏ వ్యక్తి కూడా తుఫాను వల్ల చనిపోకూడదు, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. అదే మరిగా నేను ఎప్పటికప్పుడు 50,000 మంది గ్రామ స్థాయిలో అధికారులు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు స్వర్ణాంధ్ర యూనిట్గా పెడుతున్నా దాని పేరు కూడా ఆలోచిస్తున్నాం. వాళ్ళని ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాను. అందరినీ అప్రమత్తం చేశాం, టీం కింద పనిచేశాం. ఈరోజు డేటా డ్రివన్ గవర్నెన్స్ అని ఎప్పటికప్పుడు నేను చేస్తే నాకు ఒక తృప్తి. మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇబ్బందులు రాకుండా చేశాను, కానీ ఈసారి మాత్రం ముందు చూపుతో అన్ని జాగ్రత్తలు తీసుకొని రియల్ టైం మానిటర్ చేసి మీకు న్యాయం చేసిన పార్టీ, సురక్షితంగా దీన్ని హ్యాండిల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈ రాష్ట్రంలో 2 విషయాలు ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో కూడా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. రెండో పక్కన సైక్లోన్లు వస్తే సమర్థవంతంగా సైక్లోన్లు ఎదుర్కొనే మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తొందరలోనే నేను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. అది సంజీవని. మీ ఆరోగ్యం భద్రంగా చూసుకోవడానికి, పేదవాళ్ళ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పేదవాళ్ళకే కాకుండా అందరికీ 2.5 లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా సంజీవని ప్రాజెక్టు మీకు జ్ఞాపకం ఉంటుంది. రామాయణంలో రాముడు ఏదైతే ఆ యుద్ధానికి పోయినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఎట్లా బతికించుకోవాలని రాముడు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పింది సంజీవని ఔషధం వస్తే దాంతో బతుకుతాడని చెప్తారు. సంజీవని ఆ ఔషధం తేవాలంటే ఎక్కడో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాన్ని పోయి తేవాలంటారు. అప్పుడు హనుమంతుడు అంటాడు నేను పోయి తెస్తానంటాడు. ఉత్సాహం ఉంది, మొక్క తెలియదు, ఔషధం తెలియదు, నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాముడి భక్తితో అక్కడుండే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో నుంచి మొక్క తీసి ఆ మొక్క ఆ ఔషధంతో చేస్తే ఆ ఔషధం లక్ష్మణుడిని కాపాడుతుంది. అప్పుడు మూర్ఛ నుంచి బయట వస్తాడు. నేను కూడా మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జ్, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే రోజులు అందరినీ ఆన్లైన్లో పెట్టి ఏ పేషెంట్కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు నేరుగా డాక్టర్ని కలవాలంటే, మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టరే అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మీరు పోయి ఇది చేసుకోవచ్చు, మీ టైం వేస్ట్ కాకుండా. ఇంకో పక్కన కుప్పంలో ప్రయోగం జరుగుతూ ఉంది. 49 టెస్టులు చేస్తున్నాం, క్లినికల్ టెస్టులు చేస్తాం. ఆ క్లినికల్ టెస్టులు చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అధ్యయనం చేస్తాం. దాని నుంచి బయటపడాలంటే ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నా ముందుగానే మీకు ఐడియా ఇస్తాం. ఆరోగ్యం బాగుంటే మీరు కొంచెం లిబరల్గా ఉండొచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మాత్రం బీపీ ఎక్కువ ఉంటే కంట్రోల్ చేయడానికి, షుగర్ ఎక్కువైతే షుగర్ని ఎట్ట కంట్రోల్ చేయాలనో అన్నీ
సదుపాయాల్ని గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తాం. దాన్ని బట్టి మళ్ళీ అవసరమైతే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైతే ఇలాంటి డిసీజులు ఉంటాయో వాళ్ళకు 3 నెలలకు ఒకసారి క్లినికల్ టెస్టులు చేసి 3 నెలలు ఏం దినాలో మళ్ళా కూడా చెప్తా ఉంటాం. అయితే నా బాధ్యత నాలెడ్జ్ని మీ దగ్గర తీసుకొస్తాను, కానీ మీలో అవేర్నెస్ రావడం, మార్పు రావడం మీ చేతుల్లో ఉంటుంది. మీరు సహకరిస్తే మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక నమ్మకంతో మీరు ముందుకు రాగలిగితే ఇవన్నీ సాధ్యం. అందుకే ఈరోజు మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 చేసిన తర్వాత నేను చూస్తున్నా మళ్ళీ మీ నాడి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా. ఇంకా పాత వాసనలు ఉన్నాయా? ఈరోజు మీ నియోజకవర్గం ఉంది, దగ్గర 25 ఏళ్ళుగా గెలవలేదనుకుంటా, 4 సార్లు గెలవలేదు. ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది. రెండోది, మీలో కూడా కులం ఒకటి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి పెద్ద సమస్య. సమర్థత కాదు, కులం, మతం, ప్రాంతం. మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేసినా పర్వాలేదు, మా కులం వాడు ఏదో ఏం పెట్టేది సచ్చేది లేదు, కానీ ఆ కులం. ఇంకో పక్క మతం, మేము ఓటేయకూడదు. దీనివల్ల ఏంటి, ఎవరికి నష్టం? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది. అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళి లేదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందరి వాడిగా ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా కబ్జా చేస్తున్నా ఆ పాలసీని మన రాష్ట్రం కోసరం. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వదలని విక్రమార్కుమారిగా ఆయన కూడా పరిగెత్తబోయి ఆయన చేసుకొని వస్తున్నాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు. చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కారం చేస్తున్నామంటే ఆషామాషి కాదు. మీరు వర్షాలు పడేటప్పుడు నిద్రపోయారేమో కానీ నేను నిద్రపోలా. నేను ఎప్పటికప్పుడు ఏ చెరువు నిండింది, ఏ చెరువుకు గండి పడుతుంది, ఏ రిజర్వాయర్లో నీళ్లు వస్తున్నాయి, ఏ రివర్లో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు రాయలసీమ గట్టి తేవాలి, ఏ చెరువు నింపాలి, నీళ్ళన్నీ సముద్రంలోకి పోయినాక మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినాక మనం కానీ బాధపడితే వచ్చేది ఏమి ఉండదు. దీపం ఉండంగానే ఇల్లు సక్కదిద్దుకోవాలన్నట్టు నేను కూడా ఎక్కడికక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేశాం. కాబట్టి ఈరోజు పంటలు పండిన తర్వాత, ఖరీఫ్ అయిన తర్వాత 90% రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే రాబోయే మళ్ళీ పంటల సమయానికి 70-80% నీళ్లు రిజర్వాయర్లో ఉంటాయి. ఇంకో పక్క కూడా ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు, కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు. ప్రజలు దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి. రైతులు వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం. మనం తెలివిగా ఉంటే
ఇవి సాధ్యం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 17 నెలలుగా కష్టపడ్డాం, అనుభవంతో పనిచేశాం, చిత్తశుద్ధితో పనిచేశాం. నేను టెక్నాలజీ ఇప్పుడు కాదు, 40 ఏళ్ళుగా నేను టెక్నాలజీ 35 సంవత్సరాలుగా చూశాను. పవర్ ఆఫ్ టెక్నాలజీ చూసా, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఈరోజు ప్రతి ఒక్కటి చక్కబెడుతూ ముందుకు పోయాం. నేను అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాయచోటే కాదు, రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత నాది. ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి ఇక్కడికి. అన్ని ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. భూమి చాలా గట్టిగా, నేల గట్టిగా ఉంటుంది, రోడ్డు వేస్తే బాగుంటుంది. అదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో నల్లరేగడి, ఆ సాయిల్లో రోడ్లు రిపీట్గా వేయాల్సి వస్తుంది. రెండోది మన రోడ్లు మీరు చూశారు. రెండోది నీళ్లు వస్తే బంగారం పడుతుంది ఇక్కడ. మూడో తెలివైన ప్రజానీకం ఉన్నారు. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తే ఈ హార్టికల్చర్ వల్ల ఆదాయం బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం కానీ, అదే మరి అభివృద్ధి కానీ, ఇండస్ట్రీ కానీ, సేవా రంగాన్ని కూడా తీసుకొస్తాం. భగవంతుడు మనకు కరువు ప్రాంతంలోనే పుట్టాడు. ఒక పక్క చూస్తే తిరుపతి కలియుగ దేవుడు, ఇంకో పక్కన చూస్తే శ్రీశైలం, ఇంకో పక్కన చూస్తే కడప దర్గా. ఇన్నుండే ప్రాంతం ఎక్కడా లేదు. ఇవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. అందుకే నేను 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఇంత మునిపే యాంకర్ మాట్లాడాను, ఒక ఆయన మాట్లాడాడు. ఒకప్పుడు రాజులు మారు వేషాలతో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేవారని. ఇప్పుడు రాజులు, రూలర్స్ అంతా కూడా ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులం. మేము ప్రజాప్రతినిధులం, ప్రజాసేవకులం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మీ నాడి పసిగట్టడానికి. ఓసారి మీరు కావాలని వేరే రీజన్తో తప్పు చెప్పినా దాన్ని కూడా అనలైజ్ చేయడానికి ఏఐ వచ్చింది, మీ మనోభావాలు కూడా పసిగట్టడానికి. అది ఉపయోగించుకుని అందరికీ నచ్చిన పరిపాలన, సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైందని చేలిపైకెత్తండి. ఫాలో అవుతారా? ఆశీర్వదిస్తారా? ఓకే, మీరు ఆశీర్వదిస్తే ఆకాశమే హద్దు డెవలప్మెంట్కి. అది నా బాధ్యత. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తా. అదే మరి దాన్ని అమలు చేసే శక్తి ఉంది. అదే మారిగా అధికార యంత్రాంగాన్ని కూడా పనిచేపిస్తాం. రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఇంకా పాత వాసనలు ఉంటే అవన్నీ తీసేస్తున్నాం. మేము కొత్త వాసనలు పెంచుకుంటున్నాం, దానికి కూడా వస్తున్నా. ఇవన్నీ చేయగలిగితే మా జీవితాల్లో ఇది ఒక పెద్ద నూతన అధ్యాయంగా తయారవుతుంది. దానికే నేను ఒకటే చెప్తున్నా, మా పార్టీ వాళ్ళైనా తప్పులు చేస్తే నేను ముందుగానే కరెక్ట్ చేస్తా. కరెక్ట్ చేయకపోతే మీకోసం ఒకరినిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాయచోటుకు వచ్చినప్పుడు రెండోసారి వచ్చా, మళ్ళీ వస్తా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉన్నది మంచిని మంచిగా చెప్పండి, చెడును చెడుగా ఖండించండి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. ఇక్కడ ఒక్క నిమిషం కూర్చోండి, ఓన్లీ ఒక 5 నిమిషాలు. లాస్ట్ ఐటమ్ బంగారు కుటుంబం, అదే మరిగా మార్గదర్శి. నేను P4 తీసుకొని గవర్నమెంట్ చేసే పనులే కాకుండా సమాజంలో గవర్నమెంట్ పాలసీల వల్ల, సమాజం వల్ల పైకొచ్చిన వారిని
కొంతమందిని అడాప్ట్ చేసుకోమన్నాం, దత్తత తీసుకోమన్నాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ వచ్చింది, ఆ అమ్మాయిని మాట్లాడమని మైక్ ఇవ్వా. ఈ అమ్మాయి పేరు పాతన్ మాబ్జన్, అంతే కదమ్మా? పతాన్ మాబ్జన్. ఆ అమ్మాయి మా విడో, ఆ అమ్మాయి భర్త లేడు. ఒక నిమిషం మాట్లాడుతుంది. చెప్పమ్మా, నీ సమస్యలు ఏమిటి చెప్పు. గట్టిగా మాట్లాడు, మైక్. నా పేరు పఠాన్ మహబూబ్ జాన్, మా ఆయన పేరు జావిద్ ఖాన్. ఆయన చనిపి 10 ఏళ్ళు అవుతుంది. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఎంత పిల్లలు ఏంటమ్మా మీకు? ఒక కొడుకు సార్, 11 ఏం చేస్తాడు? 12 సంవత్సరాలు ఇట్రామా, చదువుకుంటున్నాడు సార్. ఇట్రా. నీ పేరేంటయా? पठान अशफाक పతాన్ అశ్వాక్. ఓకే అమ్మా, ఏం చదువుతున్నామా? 7th class. 7th క్లాస్. ఓకే. ఏంటమ్మా, ఇల్లు ఉందమ్మా? ఇల్లు లేదు సార్ నాకు. ఇల్లు కోసము ఇంకా నా బిడ్డకు ఫ్యూచర్ కోసం సార్ మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు. మీరు ఇచ్చే పింఛన్ నాకు 4,000 నాకు ఇంటికి బాడిగింట్లో ఉంటాం సార్. ఇంట్లో సంసారానికి, పిల్లోనికి స్కూల్కి, నాకు కూడా హెల్త్ బాగలేదు సార్. దానివల్ల నాకు సరిపోవటం లేదు. మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి. ఓకే అమ్మా. బ్రదర్ నువ్వేంటి చెప్పు. మైక్ నువ్వు పెట్టుకోమా. సార్ మీ పేరేంటమ్మా? సార్ చంద్రకాంత్ కొనిదెల అని నా పేరు సార్. చంద్రకాంత్ చెప్పమా. సార్ నేను ఆ అబ్బాయి 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఎస్ సార్. ఆవిడ విడో. ఎస్ సార్. ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఇల్లు కూడా లేదు. ఎస్ సార్. ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. 6 నెలల లోపల ఇల్లు కట్టి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా. కలెక్టర్ గారు 6 నెలల లోపల ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టిస్తాం. అక్కడి నుంచి మీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఉపాధి కల్పించి ఏం చేస్తారు చెప్పండి. సార్ ఆమె ఒక కిరాణా. మీరేం చేస్తారమ్మా? సార్ నేను నవజ్యోతి గ్రూప్స్ అనేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సార్. మా ఫాదర్ మిలిటరీ పర్సన్. ఆయన మాకి మురళీ బాబు అనేసి ఆయన మాకి నేషనలిజం కొంచెం నేర్పించారు. మా మామగారు డాక్టర్ టి వేణుగోపాల్ అని స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుతున్నారు. ఆయన మాకి సర్వీస్ ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ గాడ్ అనేది ఒక సంకల్పాన్ని నేర్పించి ఆయన కూడా ఒక 100 to 150 మెంబర్స్ని ఎవ్రీ ఇయర్ అడాప్ట్ చేస్తున్నారు. స్కూల్స్లో చదివిపిస్తున్నారు. మా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి, న్యూ బాల్విన్ గ్రూప్స్. సో నేను ఆ పిల్లాడిని నేను మెంటర్షిప్ చేసి ఆ పిల్లాడి బాధ్యత చూసుకొని ఆమెకి కిరాణా కొట్టు ఏమో ఫెసిలిటీస్ కావాలని చెప్తున్నారు. ఆమె ఇంకా డిసైడ్ చేయలేదు సార్. అది ఏం చేస్తారో అది మేము దానికి సపోర్ట్ చేసి ఆ పిల్లాడిని నెక్స్ట్ మార్గదర్శి ఈ పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చూశారు, నేను కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాను. ఇంకా నేను కూడా శ్రద్ధ పెట్టాలి. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. పల్లి పిలుస్తుంది, రా కదిలిరా, నువ్వు పుట్టిన ప్లేస్ తిరిగి రుణం తీర్చుకోమని. అది సమాజం కోసం. ఇప్పుడు వ్యక్తుల కోసం ఒక పిలిపిస్తున్నా. నీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు, నీతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు, అవస్థలు పడుతున్నారు, అండగా నిలబడి పైకి తేవాలని. ఈరోజు మీరు చూస్తే ఆ అబ్బాయి 7వ తరగతి అంటే ఒక 7 ఏళ్ళు కానీ మనం 7-8 ఏళ్ళు కానీ బాగా చదివిస్తే ఆ అబ్బాయి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు చంద్రకాంత్ ఏ విధంగా అయితే ఒక మార్గదర్శిగా ఉన్నాడో ఆ స్థాయికి ఎదిగే శక్తి ఆ అబ్బాయికి వస్తుంది. అది రాకపోతే ఆ తల్లికి దిక్కు తెలియకుండా రేపు ఎక్కడో ఒక మెకానిక్ షెడ్లోనో లేకుంటే ఎక్కడో ఇంటి దగ్గర పొలం పనిలోనో ఎక్కడో పెట్టే పరిస్థితికి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నా, ప్రజలే మన ఆస్తి, మన పిల్లలే మన భవిష్యత్తు. ఆ పిల్లలకు సరైన సమయంలో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే, ఆ అబ్బాయి కూడా బాగా చదివిస్తే అందరికంటే ఇంకా ప్రయోజకుడు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రకాంత్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అబ్బాయిని ఏ చదువు కావాలనో చదువుకునేది చేసి
మెంటరింగ్గా చేసి అతన్ని భవిష్యత్తులో నీ స్థాయిలో నిలబడుకునే పరిస్థితి తీసుకొచ్చే విధంగా చేయాల్సిందిగా ఆయన కోరుతున్నా. ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తాను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. అదే సమయంలో ఆ అమ్మాయికి కూడా ఎలాంటి ఉపాధి కల్పిస్తే ఆ అమ్మాయి కూడా గౌరవంగా నేను ఇచ్చే 4,000 కాకుండా ఇల్లే కాకుండా ఒక పని, ఆ పని చేసుకుంటా ఉంటే ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవప్రదంగా బ్రతకడానికి మీరు ఒక ఉపాధి కల్పించడం, ఒక పని కల్పించడం కూడా, ఒక వ్యాపారమో ఏదోటి కల్పించడం మీ బాధ్యత. అది కూడా మీరు చేయండి. ఓకే అమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేంట్రా బాగా చదువుకుంటావా? తీసుకో, మైక్ తీసుకో. ఏం చదువుకుంటావు? ఏమవుతావు బాగా చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరిని కొట్టొచ్చనా? ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా పైకి రావాలా, ఉన్నతమైన ఆశయం కోసం పనిచేయాలి. నువ్వు పోలీస్ తక్కువని కాదు, పోలీస్ కంటే కూడా ఇంకా మంచి బాగా చదువుకొని నువ్వు మీ అమ్మను కూడా సరిగా చూసుకోవాలి. నీకు కూడా భవిష్యత్తు ఉండాలి. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు ఒకరి సహాయం తీసుకునే పరిస్థితిలో ఉన్నావు, రేపు ఇంకొకరి సహాయం చేసే పరిస్థితికి రావాలి. వస్తావా? నమ్మకమేనా? మళ్ళా ఎక్కడున్నా పట్టుకుంటా నేను. సరేనా? బాగా చదువుకుంటానని చెప్పు. వాళ్ళకు కూడా చెప్పు. ఏం చెప్తావు మీ ఊరు వాళ్ళకి? చెప్పు, నేను బాగా చదువుకుంటా, బాగా చదువుకొని మా అమ్మకి బాగా చూసుకుంటా. థ్యాంక్ యూ, గుడ్. నాకు నచ్చింది. ఆయన చదువుకోవడమే కాకుండా పైకి రావడమే కాకుండా నా తల్లిని బాగా చూసుకుంటానని చెప్పాడు. అదే నేను కోరుకుంటున్నా. దానికోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ చిరంజీవిని, ఆ కుటుంబాన్ని అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. సౌండ్ అన్న ఈ మైక్ తర్వాత. హలో, రమ్మా, తీసుకో, మైక్ తీసుకో, చెప్పమ్మా, దగ్గర పెట్టుకోమా. నమస్కారం సార్, నా పేరు అల్తాఫ్ బేగము. నాకెవ్వరూ లేరు, మా ఆయన చనిపోయినాడు సార్. అది ఇల్లు మాత్రం కట్టుకున్నాను ఇప్పుడైతే. చెప్పమ్మా. నాకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాగుంది. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? ఎవ్వరు లేరు సార్. నాకు మగపిల్లలు లేదు, ఒకే ఆడపిల్ల. పెళ్లి చేసేసాను. నేను ఒక్కదాన్నే ఉంటాను సార్. అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటావా, దత్త తీసుకుంటావా? ఇద్దరిని చేయగలుగుతారా? ఏం కావాలా? ఓకే అమ్మా, నిన్ను కూడా దత్తత తీసుకుని నేను డబ్బులు ఇవ్వగలుగుతాను, కానీ మీకు గైడెన్స్ ఇవ్వాలి. ఈయన తీసుకొని చేస్తాడు. నేను అర్నాథ్ కదా మీ పేరు? చంద్రకాంత్ చెప్తున్నానమ్మా. నిన్ను కూడా దత్త ఇది తీసుకొని నువ్వేం చేసుకోగలుగుతావో ఆ పని చేపిస్తారు, పెట్టుబడి కూడా పెడతారు. సరేనా? ఓకే, అది రెండు పెట్టుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏనాడు నీ పరిపాలన వాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా.